హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆడవాళ్ళకి అన్ని వస్తువులు ఒక దిక్కడే దొరికితే చాలా బాగుంటుంది కదా. అందులో చీప్ అండ్ బెస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ లేడీస్ ఉంటారు. ఎందుకంటే ₹1 మిగిలించాలంటే ప్రతి ఒక్కరు లేడీసు చాలా ఆచితూచి అడుగు వేస్తారు. అలాగే ఇక్కడికి నేను వచ్చేసానండి. ఢిల్లీ బజార్. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుంది. చీప్ అండ్ బెస్ట్లో బాగా దొరుకుతాయి అన్నమాట. పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి ఇదే వస్తువు అక్కడికి వెళ్తే ఇప్పుడు ఒక 500 అనుకోండి, అక్కడ చూస్తే 1500 ఉంది. అందుకే నేను ఇక్కడికి వచ్చి ప్రతిదీ నాకు ఏదన్నా వస్తువులు ఏదన్నా కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటాయండి. ఇక్కడ ఏమేమి దొరుకుతాయంటే వంటకి సంబంధించిన వస్తువులన్నీ, మనకి ఇల్లు మ్యాప్ తుడుచుకునేవి కానీ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. కాళ్ళ పట్టలతో సహా ఇక్కడ దొరుకుతుంటాయి. పిల్లల క్యారేజెస్ బ్యాగ్స్ కానీ, గ్లాస్ ఐటమ్స్ కానీ, చాకులు, కత్తులు, కరెంటుకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి. చాలా వస్తువులు కూడా చాలా బాగుంటాయి. స్పూన్స్ అయితే స్పూన్స్ కానీ, గ్లాసెస్, బాక్సెస్, పిల్లల క్యారేజీ బాక్సెస్ ఉంటాయి కదా, అట్లాగా అవి కానీ అవన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయండి. తర్వాత ఇక్కడ వాచెస్ చూడండి, చాలా మోడల్లో చాలా భలే ఉన్నాయి. అంటే హంసలాగా, నెమల్లాగా, వినాయకుడు అలాగా. తర్వాత ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా బాక్సెస్ అండి. ఇన్ని కూడా బాక్సెస్ చాలా బాగుంటాయి. మనం పిండి కొద్ది రొట్టె అంటాం కదా, ఇక్కడ కూడా కొంచెం అంటే మనం 10 రూపీస్కి, 20 రూపీస్కి అట్లాగా కాకుండా 50 రూపీస్కి అట్లాగైతే బాగున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయండి. చాలా బాగుంటాయి కూడా. ప్రతిదీ కూడా మనం ఇక్కడికి వచ్చి తీసుకున్నామంటే ₹50 సేవ్ చేసినట్టు ఉంటాం కదా. అందుకని కూడా నేను ఇక్కడికే వచ్చి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను, ఏమేమి తీసుకుంటాము ఏంటని. ఇక్కడికి వచ్చి ఎట్లేదన్నా నేను ఒక ₹500, ₹1000 మటుకు మిగిలించడం మటుకు ఖాయం అన్నమాట. అంటే ప్రతిదీ మనం హడావిడిగా తీసేసుకొని ఇంట్లో అడ్డాలు పెట్టుకొని అట్లా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకి ఏ వస్తువు కావాలో ఆ వస్తువే తీసుకుంటానండి. తొందరపడి మనం ఏదంటే అది తీసుకున్నామంటే మనకి డబ్బులు వేస్ట్ అవుతాయి. తర్వాత ఇంట్లో పెట్టుకున్నా కూడా ఒక వస్తువు 2 వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం ఎందుకండి. మనకి ఏదైనా అది కావాలన్నప్పుడు వాటి కోసమే వెళ్తూ ఉంటాను. ఎక్కువ తొందరపడి ఆ వస్తువులు ఈ వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలంటే పెట్టుకోను అనమాట. ప్రతిదీ మనం మైండ్లో ఇంట్లో నుంచే అనుకుంటూ పోయామంటే, అంటే మనం ఎక్కువ కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ డబ్బులు మన చేతిలో ఉంచుకోవడం చేసుకోకూడదు. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ ఖర్చు అయిపోతుంటాయి, తెలియకుండానే మొత్తం ఖర్చు అయిపోతాయి. అందుకని మనకి మైండ్లో ఈ వస్తువుకి ఇంత అనేసి ఒక 500 ఎక్స్ట్రా పెట్టుకొని పోతాను, కానీ ఎక్కువ పెట్టుకోపోను. ఎందుకంటే మనం ఆ వస్తువు ఆ కాస్ట్ ఒకరోజు ఇట్లాగా ఒకరోజు అట్లాగా ఉంటుంది కదా, మారుతూ ఉంటాయి కదా. అందుకని నేను అట్లా తీసుకుంటాను అన్నమాట. బయటికి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా సరే మనం ఒక వస్తువు అనేసి మనసులో అనుకొని పోతేనే మనకి బాగుంటుంది. ఎక్కువ అంటే హడావిడిగా అన్నీ కొనేసేసి ఆడేమో అవన్నీ చూస్తుంటే ఇది కొనాలి అది కొనాలి అని అనిపిస్తూ ఉంది. అయినా కూడా నేను నాకేం వస్తువులు కావాలి ఏంటి అనేసి అవే చూసుకుంటూ ఉంటాను. తర్వాత ఇక్కడ పైన స్టాండ్స్ కూడా బాగున్నాయి. పిల్లల అన్నం భోంచేసేదానికి, లేకపోతే వాళ్ళ హోంవర్క్ అవి రాసేదానికి, బాటిల్స్ ఇవి కడిగేటివి అవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. చాకులు అయితే మంచి పెద్ద పెద్ద చాకులు, కత్తులు అవన్నీ కూడా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద షాపుల్లో పోతే ఆ కాస్ట్ వేరేగా ఉంటాయి. మన ఆన్లైన్లో చూసినా కూడా చాలా కాస్ట్ ఉంది. ఇక్కడ రీజనబుల్గా ఉందన్నమాట. చాలా బాగున్నాయండి. మా ఊరు దగ్గర ఇక్కడ సండే కూడా పెడతారనమాట. అవన్నీ కూడా నేను ఏమన్నా కావాలంటే ఇక్కడికే వచ్చి తీసుకుంటాను. చాలామంది కూడా రోడ్ సైడ్ కాబట్టి చాలామంది కూడా వస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇట్లా పెట్టేస్తారు, అంటే వాటిపైన రేట్ వేసి పెట్టేస్తారనమాట. గ్లాస్ ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. గ్లాస్ ఐటమ్ కానీ ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి. టేబుళ్ళు, స్టూల్స్, కుర్చీలు,
ఇంకా స్టీల్ సామాన్స్, ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. మనం పప్పులో పోసుకునేదానికి ఇంత పెద్ద డబ్బాలు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా రీజనబుల్గానే ఉంది. మనం ఆన్లైన్లో అట్లా పెట్టామంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇట్లాంటి దగ్గరికి పోయి తీసుకున్నామంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి, మనకి ₹1 మిగులుతుంది. మనం ఏదన్నా బయటికి పోయినప్పుడు ఏ రేట్లు ఎలా ఉందో మనం ఆన్లైన్లో ఏ రేట్లు ఉంటాయో అట్ట మనం తీసేసుకుంటాం కదా, అయ్యే తక్కువ ఉంటాయేమోనని ఇలాంటి దగ్గరికి 4-5 దగ్గరకు తిరిగామంటే మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇగో బాక్సెస్ అంటే పిల్లలకి కర్రీస్ అవి పెట్టడానికి గ్లాస్ ఐటమ్స్ అవన్నీ కూడా. బాటిల్స్ అయితే ఇట్లా సెట్ పెట్టేస్తారండి. ఆ సెట్ అట్లా తీసుకుంటే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఒక్కో బాటిల్ తీసుకునే కన్నా మనకి ఇట్లా సెట్ తీసుకున్నామంటే మనకి ఒకే కలర్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి రీజనబుల్గా వస్తుంది. థ్యాంక్ యూ.